సాయిరామండి. ముందుగా మీ అందరికీ శ్రీ శివసాయి సేవాపీఠం వారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మొట్టమొదటిగా గురువారంతోనే ప్రారంభమైంది. ఇది ఒక చక్కటి శుభారంభం. బాబావారి ఆశీస్సులతో శ్రీ శివసాయి యూట్యూబ్ ఛానల్లో ప్రతి గురువారము మేము చేస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని, మేము చేసే వంటలని, అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న వారిని మీకు చూపిస్తూ వస్తున్నాం. మన ఈ ఛానల్లో మీరు చూస్తున్న ఈ కార్యక్రమాలు, మీరు వింటున్న ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ అన్నదాన కార్యక్రమానికి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ అన్నదాన కార్యక్రమాన్ని చివరి వరకు చూడండి. ఈ మొట్టమొదటి గురువారం మనం భక్తి గురించి మాట్లాడుకుందాం. అలానే ఎలాంటి భక్తుడంటే భగవానునికి ఇష్టము అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా మన భోజనాల గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో బాబావారికి కొత్త బియ్యంతో పరమాన్నం వండి నివేదన చేశాం. అలాగే ధనుర్మాసం కూడా కాబట్టి గుమ్మడికాయ కూర కూడా వండి వడ్డించాం. ఇంకా మిగిలిన పదార్థాలన్నీ ఎప్పుడూ ఉండేవే: పులిహోర, చుక్కకూర పప్పు, చట్నీ, సాంబారు, మజ్జిగ. అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు భక్తుడు గురించి, భగవంతుడి గురించి, భక్తి అనే ముసుగులో మనం ఏం చేస్తున్నాం అన్న దాని గురించి మాట్లాడుకుందాం. భక్తి అంటే మనం భక్తిగా గుడికి వెళ్తాము, ప్రదక్షిణాలు చేస్తాం, కొబ్బరికాయలు కొడతాము, సత్సంగాలకు వెళతాం, అర్చనలు చేస్తాము, ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తాము, భజనలు చేస్తాము, హోమాలు చేస్తాము. ఎవరైనా పలానా గుడికి వెళితే మా పనులన్నీ అయ్యాయి అని చెబితే ఇంకా ఆ గుడి చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తాం. భగవంతునితో బేరాలు ఆడతాం. నాకు ఈ పని అయ్యేలా చేస్తే నీకు ఇది ఇస్తామంటాం. దాన్ని మనం మొక్కు అంటాం. భగవంతునితో అన్నీ బేరాలే. ఇవన్నీ మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అంటూ చేస్తున్నాం. భక్తి అనే ముసుగు వేసుకుంటున్నామా? నిజంగానే భక్తిగా చేస్తున్నామా? మరి చేస్తే భక్తుడంటే ఎవరు? అసలు ఎలాంటి భక్తుడు అంటే భగవంతుడికి ఇష్టము? భక్తుడు ఎలా ఉండాలో భగవద్గీతలో కూడా చెప్పబడి ఉంది. ఎలా ఉండాలో పూర్తిగా తెలుసుకుని ముసుగులో నుంచి బయటకు వద్దాం. ప్రతి భక్తుడు తన అహంకార మమకారాలను పూర్తిగా విడిచిపెట్టి సుఖదుఖాలను సమానంగా చూస్తూ ఉండాలి. ఎప్పుడూ ఓర్పుతో నిదానంగా ఉండాలి. మరి మనం ఉంటున్నామా? అహంకారాన్ని వదిలేస్తున్నామా? ఓర్పుతో ఉంటున్నామా? భక్తుడన్నవాడు ఎప్పుడూ నిత్య సంతృప్తితో ఉండాలి. కానీ మనం అలా ఉండగలుగుతున్నామా? తాను చేసిన దృఢమైన యోగ సాధన ద్వారా వచ్చిన ఆత్మ నిగ్రహంతో లోకంలో మెలగాలి. తన మనసును దృఢ సంకల్పంతో నిగ్రహించాలి. తన మనోబుద్ధులను ఆ పరమాత్ముడికి అర్పించాలి. అలా మనం ఉండగలుగుతున్నామా? మనస వాచ కర్మణ అర్పిస్తున్నామా? అలా అర్పించే భక్తుడంటేనే ఆ భగవానునికి ఎంతో ఇష్టం. ఏ భక్తుడైతే సంతోషం, కోపం, భయం, ఆవేశాలకు వశం కాకుండా ఉంటాడో అదిగో అలాంటి భక్తుడు అంటే భగవానునికి ఇష్టం. భక్తునికి ప్రత్యేకంగా దేని మీద కోరికలు ఉండకూడదు. ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. అంతేకాదు ప్రతి పనిలో తన కార్యదక్షత చూపాలి. పక్షపాత బుద్ధి లేకుండా ఉండాలి. దేని మీద మోహం ఉండకూడదు. ఎప్పుడూ చీకు చింత లేకుండా ఉండాలి. ఇదిగో ఇలాంటి భక్తుడంటేనే భగవంతునికి ఇష్టం. ఏ భక్తుడైతే సదా సంతోషంతో ఉంటాడో, ఎవరికైతే ద్వేషం ఉండదో, ఎవరికైతే దుఃఖము కోరికలు పూర్తిగా నశిస్తాయో అదిగో అలాంటి భక్తుడంటే భగవానునికి ఇష్టము. ఏ భక్తుడికైతే తన శత్రువుల పట్ల, తన మిత్రుల పట్ల సమభావంతో ఉంటాడో, తన పర భేదాలు లేకుండా ఉంటాడో, అలాగే ఏ భక్తుడికైతే
తనకి సంభవించే మానవమానాలను, సుఖదుఖాలను, దూషణ భూషణలను సమభావంతో స్వీకరిస్తూ ఉంటాడో అదిగో అలాంటి భక్తుడంటే భగవంతునికి ఇష్టము. ఏ భక్తుడికైతే దేని మీద ఆసక్తి ఉండదో, ఏ భక్తుడైతే సదా మౌనంగా ఉంటాడో, తన మనసులో భగవంతుని నామాన్ని సదా స్మరిస్తూ ఉంటాడో, ఇదిగో ఇలాంటి లక్షణాలు ఉన్న భక్తుడంటే పరమాత్మకి ఇష్టము. అందరినీ సమభావంతో చూడగలిగే లక్షణాలను అలవర్చుకుందాం. అంతరాల్లో వేసుకున్న ముసుగుని తొలగిద్దాం. భగవంతుని ప్రేమకు దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం. అలాంటి అదృష్టాన్ని దక్కించుకుందాం. వచ్చే వారం మరొక వీడియోతో కలుసుకుందాం. జై సాయిరామ్.